ఆగండి, పెద్దానికి కత్తులు తీసుకుని వస్తారు. నీకు పెళ్ళైందా? అయింది. నీకు 2 పిల్లలు. మరి నీకు? పురిటికి పుట్టింటికి వెళ్ళింది. గ్యాప్ ఎందుకని దాన్ని సెటప్ చేసిండు. నీకు కూడా అయిందా? ఎప్పుడు అయిందయ్యా, పెళ్ళైంది, పిల్లలు పుట్టిర్రు, ఆపరేషన్ కూడా చేసుకున్నా. చూసావక్క, ఈ పుట్టోడు కూడా ఫైల్ క్లోజ్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న అందరూ హ్యాపీగా సంసారం చేసుకుని ఉంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడేవాడ్రా? ఉన్నాడు ఒక్క మగాడు. బాలకృష్ణ కాదు, మా మామ. రేయ్, మిమ్మల్ని బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. ఎర్వీళ్ళు వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి చూడండి. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే, ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర, వీరి వినాయక్ కంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను కొలుచుకుంటున్నానే. నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ ను సూపర్ స్టార్ ను అడగట్లేదు. చెంబుకున్నట్టు బుగ్గ మీద ఓ సొట్ట. నాకు 2 ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అంటే నేను కరెక్ట్. అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు, నీ ప్రార్థన ఆలకిచ్చా. నా గుండెల్లోనే కాదు, నా నెత్తి మీద పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా ఏం చూసి ఓ అనాలి? నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా బావా. ఏదో ఒకసారి గిల్లు. ఏంట్రా కళ్ళు దాగని కోతులు ఎగురుతున్నావు? బ్యాగ్ లో గుచ్చుకుందా? బావా, ముత్యాలు నా లవ్ లో పడిపోయింది. ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ, అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు? బాగా డీప్ గా. అంటే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? 3 రోజులు గ్యాప్ లేకుండా. హెల్ప్ కావాలా? నో థాంక్స్. అయ్ బాబాయ్, సీరియసా? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఐ యామ్ వెరీ సీరియస్. అబ్బా, అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా? స్వామీజీకి డబ్బులు ఇచ్చా? రమ్మన్నాడా? ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. పదం పద. సినిమాలో చూసాం. ప్రెసిడెంట్ చూసుకున్నాడు, ముందు పడతా. జాగ్రత్త నాయన, పడేయకండి, పడిపోతే లేపండి. మీరిచ్చిన తొక్కలో 50,000కి నడిసి కాళ్ళు పీకేస్తున్నాయి. సాయంత్రం క్వార్టర్ అయితే సరిపోతులే. ఇంతకీ ఆ వజ్రాలు దొప్పుకొచ్చినోడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడెక్కడో చచ్చుంటాడు. వాడు ఎటువైపు నుంచి పారిపోయి వచ్చాడు? మీ అంజనంకి దొరకడం లేదా? దొరక్కపోవడం ఏంటి, ఈస్ట్ నుంచి పారిపోయి వచ్చాడు. అదే ఎటా అని చూస్తున్నాను. ఇటే చేతిలో నా దండం, అది నార్త్, ఇది ఈస్ట్. తెలుసు, మీకు తెలుసో లేదో నన్ను చెక్ చేసుకున్నాను. ఆగండి. అదేంటి బాబు అలా పోజు పెట్టావు? పోజు కాదు, వజ్రాలు ఉన్న బార్డర్ లోకి ఎంటర్ అయ్యాం. చూడండి కాలు ఎలా వణికిపోతుందో. మనం కూడా పెడతారా? మరి వాళ్ళ కొనకట్లేదే? ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా. రాత్రి 8 గంటలు కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు వణుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది. కాలే కాదు, గణగణ 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 గుండు కొట్టుకుంటుంది. ఆ గుండె ఆగిపోక ముందే ఆ వజ్రాలు లేకుండా చెప్పిస్తావరా బాబు? అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది. ఆ గుడి దగ్గర చెట్టు ఉంది. చెట్టు కింద పొట్టుందా? కాదురా, వజ్రాల పెట్టే ఉంది. వెళ్ళండి. నువ్వు రావా? 4వ వ్యక్తి అడుగు పెడితే అరిష్టం రా. మీరు మాత్రం వెళ్ళండి. నువ్వు మూత్రానికి వెళ్ళు. వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది, బూడిద. నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని తుస్సే. జై పుస్సు. వీడు చెట్టు అన్నాడు, పొట్టు అన్నాడు, వజ్రాలు పెట్టు అన్నాడు.
ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనపడతలేదురా. అరే దీనికి ఎందుకు నేను చూద్దామా? కల్పన ఏంటి అక్కడ ఉంది? మన పని ఎంతవరకు వచ్చింది? కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను. తొందరలోనే ఆ సెల్ ఏ ఇంట్లో ఉందో కనుక్కుంటాను. ఆ సెల్ మన చేతికొస్తే 500 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇవిడేదో డాక్టర్ అనుకున్నాం గానీ మఫ్టీలో ఉన్న పూలందేవిరా. ఆ సెల్ దొరకగానే కాల్ చేయి. ఓకే? చెప్పు, ఎవరు నువ్వు? నీకు ఆ గ్యాంగ్కి సంబంధం ఏంటి? డాక్టర్గా నడుస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోచుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని కాలేజీ నుంచి బయటకు పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే. రేయ్, ఆవిడతో ఇంకా మాటలేంటి? వెళ్దాం పదండి. నీకు దగ్గర పడింది. ఆగండి. నేనెవరిని మోసం చేయలేదు, నటించలేదు. మీరు డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు. నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను. కుబేరులు కావాలన్నది మీ ఆశ, కానీ నేను పుట్టుకతోనే కోటీశ్వరాల్ని. మీకంటూ బంధువులు, స్నేహితులు ఉన్నారు, కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే. వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? అక్క, 2 కిడ్నీలు పాడైతే బతకరంటగా. నేను బతకనా? నేను బతికించుకుంటాను, నీకేం కాదురా. డాక్టర్ వయ్యుండి నువ్వేలా భయపడితే ఎలాగమ్మా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల ప్రాణానికి ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలా నా బాధలో నేనుండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడిని చూసి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడనుకున్నాను. మరుసటి రోజు పేపర్లో చూశాను, అతను మామూలు రౌడీ కాదని, ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయాడని తెలిసింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది. లోపల బయటికి రండి.
ఆగండి రా. ఇల్లంతా వెతకండి. ఏంటి గొడవ? ఎవరు మీరు? ఏయ్, నోరు ముయ్యరా. నర్సింగ్ వీడిని 2 పీకరా. ఆడవాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకోరా. ఐ హేట్ యూ. చూడమ్మా, మా యదవలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఆడవాళ్ళతో ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలీదు. నువ్వేం కంగారు పడకు. ఐ లవ్ యూ. పోనీ ఐ లైక్ యూ. నీ పేరు కల్పన కదూ? వారం రోజుల క్రితం నీ చేతిలో సెల్ ఫోన్ ఒకడు లాక్కున్నాడు. వాడెవడో కాదు, నా తమ్ముడు. నీకు తెలిసే ఉంటుంది. వాణ్ణి పోలీసులు కాల్చి చంపేశారు. మా తమ్ముడు నిజాం వజ్రాలు కొట్టేసి ఓ ప్లేసులో దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ ప్లేస్ని, పరిసరాలను నీ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసి అది పోలీసులకు దొరకకుండా వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచాడు. ఆ ఇల్లెవరిదో కనుక్కుందామంటే పోలీసుల కన్ను మా మీద ఉంది. ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం మంచిది. ఆ సెల్లలాగూ నీదే కాబట్టి వివేకానంద కాలనీలో ఇల్లు ఇల్లు వెతికి ఆ సెల్లను పట్టి నా చేతికిచ్చావనుకో, 500 కోట్ల విలువ చేసే వజ్రాలు నా సొంతం అవుతాయి. ఆ వజ్రాలు ప్రభుత్వానికి సంబంధించినవి. వాటిని కొట్టేయాలనుకోవడం నేరం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మైండ్. నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసమ్మా. ఈ డాన్ ఎప్పుడు డౌన్ గాడ్. అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలోనే ఉన్నాను. ఇదేంటో తెలుసా? నీ తమ్ముడి డిశ్చార్జ్ కార్డ్. అంటే నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. నీ తమ్ముడికి ఏం ప్రమాదం రాదు. నువ్వు సెల్ ఫోన్ వెతికి తెచ్చిచ్చే వరకు నీ తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం. నువ్వు సెల్ తెచ్చివ్వకపోయినా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా నీ తమ్ముడికి ట్రీట్మెంట్ ఆపేస్తాను. అప్పుడు నీ తమ్ముడు చచ్చిపోతాడు. నర్సింగ్ పోతో మీరిద్దరు ఆ పిల్లను ఫాలో చేయండి. అతనికిచ్చిన మాట ప్రకారం సెల్ ఫోన్ వెతకడానికి ఈ కాలనీకి వచ్చాను. ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ సెల్ కోసం వెతుకుతున్నాను. మీరు కూడా ఆ వజ్రాల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. అవి మీకు దొరికినా గవర్నమెంట్కి చెందుతాయే తప్ప మీకు దక్కవు. ఆ వజ్రాలు సలీంకి దక్కకపోతే ఆ తమ్ముడిని చంపేస్తాడు. నిజం తెలియక తొందరపడ్డాం. సారీ డాక్టర్ గారు. ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు. మీరు కూడా నాతో సహకరిస్తే మిగిలిన ఇళ్ళు కూడా తొందరగా వెతికి నా తమ్ముడిని విడిపించుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ అవసరం నాకు తెలుసు. సెల్ వెతికి తెస్తే మీ ముగ్గురికి తలో ₹1 నేనిస్తాను. భలేవారండి. ఇన్నాళ్ళు దొరుకుతాయో లేవో తెలియని ఆ వజ్రాల కోసం వెతికాం. కానీ ఇప్పుడు మీ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసాక ఆ వజ్రాలు మాకేం ఎక్కువ కాదు. మీ సెల్ మేము వెతికి తెస్తాం. ఎరా? అవును కదా. ఈ వేళ నుంచే సెల్ ఎతికే పనిలో ఉంటాం. పదండి. అటు కాదురా, ఇటు. అదే ₹1 ఇస్తా అన్నారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. కల్పన గారు, మీరు మాకు ఇస్తా ఉన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తారు కదా? ఇస్తాను. అమ్మతోడు? అమ్మతోడు. అరే, మన బాసు దీన్ని ఫాలో చేయమన్నది ఊరికే కాదురా, పని వదిలేసి ఇది లవ్ లో పడ్డదిరా.